నీకేనా వందనము, వర్ణన కందని నీకేనా వందనము, వందనము నీకేనా వందనము, వందనము నీకేనా వందనము. నీ ప్రేమ నేల మరచు, నీ ప్రేమ వర్ణించునా, నీ ప్రేమ నేల మరచు, నీ ప్రేమ వర్ణించునా, దానిలో ఎత్తునే గ్రహించి, దానిలో ఎత్తునే గ్రహించి, నీ ప్రాణ త్యాగమునే తలంచి, నీ ప్రాణ త్యాగమునే తలంచి, వందనము నీకేనా వందనము, వందనము నీకేనా వందనము, వర్ణన కందని నీకేనా వందనము, వర్ణన కందని నీకేనా వందనము, వందనము నీకేనా వందనము, వందనము నీకేనా వందనము. నీకే వందనాలయ్యా, వేల కృతజ్ఞత. జాగ్రత్తగా మనం గమనించాలి. చివరి దినాలలో ఎంత దినాలలో మనం ఉన్నాము. చుట్టుపక్కల అనేకమైనటువంటి పరిస్థితి, అనేకమైనటువంటి దేవుడికి వ్యతిరేకంగా జీవించే రోజు విసుగువారు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని చెప్పి ఆయన వ్యర్థముగా ఆరాధన, మనుషులు కల్పించిన పద్ధతి, మనుషులు తయారు చేసిన పద్ధతి, ప్రతిదీ బొమ్మ దగ్గర నుంచి దానికి సంబంధించి అనేకమైన ఈరోజు క్రైస్తవులు వాటిని పట్టుకుని వెళ్తా ఉన్నారు. క్రైస్తవులు కూడా పట్టుకుని వెళ్తా ఉన్నారు. క్రైస్తవులు అయిన తర్వాత మనము చాలా జాగ్రత్తగా క్రైస్తవ జీవితాన్ని జీవించవలసిన వారమే ఉన్నాము. క్రైస్తవుడు హల్లెలూయా, శుద్ధ దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుల కార్యములో మాట అపోస్తలుల కార్యములో చాలా ప్రాముఖ్యమైనటువంటి పత్రిక అపోస్తలుల కార్యం. అంటే అపోస్తలుల కార్యములు అపోస్తలుల ద్వారా పరిశుద్ధాత్ముడు చేసినటువంటి పనులు. పరిశుద్ధాత్ముడు ఏ విధంగా వారిని నడిపించాడో ఆ మాటలు ఇందులో ఉంటాయి. పరిశుద్ధాత్ముడు వారి పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వారు ఏ విధంగా సువార్త పరిచర్య చేశారు అంటే పేతురు, యోహానులు, యాకోబు వీళ్ళు చేస్తున్నటువంటి పరిచర్య ఒక రకమైతే, అపోస్తుడైనటువంటి పౌలు చేస్తున్న పరిచర్య ఇంకొక విధంగా ఉంది. అంటే అపోస్తుడైన పౌలు చేసిన పరిచర్యతో అందరూ కూడా ఏకీభవించేలాగా పరిశుద్ధాత్ముడు ఇక్కడ అద్భుతమైనటువంటి కార్యాలను జరిగించుకుంటూ వెళ్ళారు. అంటే అపోస్తలుల కార్యం మనం తెలుసుకోవాల్సిందే. క్రైస్తవులైన తర్వాత అన్యులు ఏ విధంగా జీవించాలి అనేది దాని విషయంలో అనేక విషయాలు ఇచ్చారు. అయితే ఇక్కడ మనకు ఒక మాట చూడాలి. ఏంటంటే
క్రైస్తవులుగా ఈరోజు మనం పిలువబడుతున్నాము, కానీ వాస్తవానికి వాడు క్రైస్తవులుగా పిలువబడ్డారు. వాళ్ళు ఎలా పిలువబడ్డారు తెలుసా? ఎలా పిలువబడ్డారు? క్రైస్తవులుగా పిలువబడక ముందు వాళ్ళు ఎలా పిలువబడ్డారు? వాళ్ళ వాళ్ళు చేపలు పట్టేవారుగా, యేసుక్రీస్తు శిష్యులుగా. ఆప్షన్స్ ఒకటే ఆప్షన్, శిష్యులుగా పిలువబడ్డారు. శిష్యులుగా పిలువబడ్డారు. ఒకటే ఆప్షన్, శిష్యులుగా పిలువబడ్డారు. శిష్యులంటే యేసుక్రీస్తు దగ్గర ఆ? యేసుక్రీస్తు దగ్గర నేర్చుకుంటున్నారు. వెంబడించేవారు, క్రీస్తుని వెంబడించేవారు. శిష్యుడంటే ఎవరైనా కాదు. శిష్యులు ఈరోజు మోడీకి శిష్యులు ఉంటారు. ఎందుకు? మోడీ విధానాలు వెంబడించారు. ఒక సినిమా యాక్టర్ వచ్చాడు కదా, రాజకీయ నాయకుడు, వాడికి శిష్యులు ఉంటారు. వాడిని వెంబడించేవారు. వాడిని వెంబడించి వాడిలాగే ఉంటారు. లేదా? అలాగే ప్రతి రాజకీయ నాయకుడిని వెంబడించేవాళ్ళు అలాగే ఉంటారు. అలాగే ఈ శిష్యులు క్రీస్తుని వెంబడించేవాళ్ళు కాదు, సేవకుని వెంబడించేవారు. వీళ్ళు వాళ్ళ శిష్యులు. కల్వరి టెంపుల్ ఆయన వెంబడించేవాళ్ళు ఉంటారు, ఆయన శిష్యులు. యేసుక్రీస్తు శిష్యులు కాదు. క్రైస్తవులుగా పిలువబట్టం లేదు, శిష్యులుగా పిలువబట్టం లేదు. అంటే క్రీస్తుని వెంబడించిన వారిని ఆనాడు శిష్యులు, క్రీస్తుని వెంబడించిన శిష్యులు, అప్పుడు వాళ్ళు మొట్టమొదటి అంత్యొకయ అనేది గ్రీకు ప్రాంతం, అన్నిలో ఉన్నటువంటి ప్రాంతం. అన్య దేశం అంటే ఇది అన్ని దేశాలు, ఇతర సముద్ర దేశాలు, అంత్యొకయ గ్రీకు దేశం. అందులో ఆ ప్రాంతంలో మొట్టమొదటి ఇప్పుడు క్రైస్తవులు వారు పిలువబడ్డారు. పిలువబడ్డారు క్రైస్తవులు, మొట్టమొదటి శిష్యులు క్రైస్తవులుగా పిలువబడ్డారు. అప్పటి నుంచి క్రిస్టియన్స్ ఎక్కడికి వెళ్ళినా క్రైస్తవులు. సరే, క్రైస్తవులు అంటే మాటకు అర్థం క్రీస్తుని వెంబడించారు. క్రీస్తుని వెంబడించకపోయినా క్రైస్తవులు ఈరోజు క్రీస్తుని వెంబడించకపోయినా క్రైస్తవుడే. సేవకుడైనా సరే, ఎన్నేళ్ల సువార్త పరిచయం చేసినా, ఎన్నేళ్ళు యేసు గురించి చెప్పేవాడైనా, క్రీస్తుని వెంబడించకపోయినా, క్రీస్తుని వెంబడించే శిష్యుడు వేరు, అర్థమైందా? క్రైస్తవుడుగా పెట్టుకునే వ్యక్తి వేరు. యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ప్రకారంగా ఉన్నది వాడు ఎవరు కూడా శిష్యుడుగా పిలువబడలేదు, క్రైస్తవుడుగా పిలువబడదు. కానీ ఆనాడు మాత్రం అలా లేదు. క్రీస్తుని వెంబడించిన శిష్యులు మాత్రమే క్రైస్తవులుగా పిలువబడ్డారు. ఈనాడు ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులుగానే పిలువబడతారు. అయితే ఏంటంటే ఇక్కడ క్రైస్తవుడిగా పిలువబడుతున్నటువంటి వాడు ప్రధానంగా నేర్చుకోవాల్సిందంటే క్రీస్తునందు శిష్యుడిగా జీవించడం నేర్చుకోవాలి. నేను క్రైస్తవుడే, నాకు తెలియదు ఇవన్నీ తక్కువ. ఆ మాట మనం ఎవరు కూడా మాట్లాడతారు. ఏం తెలుసని నువ్వు నాకు తెలియదు ఇవన్నీ అని ఒక వ్యక్తిని నువ్వు అనగలుగుతావు. ఆ వాక్యం చెప్పట్లేదు ఇక్కడ మనకు. అలాంటి మాటలు ఇక్కడ నువ్వు చెప్పరాదు. ఎందుకంటే సమాధానం ఎవరైనా అడుగుతుంటే వాడికి ఎలా చెప్పాలంట? సాత్వికంగా చెప్పాలి. చెప్పాలి. కొంతమంది చెప్తారు సేవకుడు. అయితే ఏంటంట? అయితే ఏంటి? ఏ విషయంలో అయినా సరే అప్పుడు ఏదన్నా ప్రశ్నిస్తే మీరు ఇలా ఉండాలి, ఇలా కదా, ఇలా ఎందుకు చేస్తున్నారు, ఇలా కదా, ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే, అయితే చేస్తే ఏంటి, చేస్తే తప్పే, ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు మనం చెప్పాలి సమాధానం. ఎదురు ప్రశ్నించడం అనేది ఏది సూచించిందంటే మన అజ్ఞానాన్ని సూచిస్తుంది. ఏదైనా ఒక అంశంలో మనం వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాము అంటే ఆ అంశంలో మనం సరి చేసుకోవాలా, ఆ అంశంలో మనం దాన్ని పక్కన పడేసి ఇంకా అందులో బలపడాలి. ఏదైనా ఒక అంశంలో ప్రభు వాక్యాన్ని మనం వ్యతిరేకంగా ఉన్నాం, సరి చేసుకోవాలా, అలాగే ముందుకు వెళ్ళిపోవాలి. అదే వాక్యం చెప్తుంది, సరి చేసుకోవాలి. ఏనా తప్పు దీనిలో దేని మనం మార్చకూడదు, కానీ మన యొక్క జీవన విధానంలో మనము మార్చుకోవాలి. హల్లెలూయా. దేవునికి
ఒక కాదు చాలా చాలాసార్లు చెప్తున్నాను. గొప్ప సేవకుడు ఉన్నారు ఆరోగ్యమూర్తి గారు. ఆయన గురించి చెప్పాను కదా. ఆయన ఎవరో ప్రశ్నించారు, ఏదన్నా ఉంటే మార్పు చేయొచ్చు కదా అని. నన్ను మార్చేది కావాలి కానీ నేను మార్పు చేసేది నాకు ఎందుకు అన్నారు. నన్ను మార్చేది అంటే మనం కూడా అంతే. ఈరోజు మనం అలా లేము. వాక్యం చూపించి ఇది కరెక్ట్ అని అంటే అందరూ చేస్తున్నారు కదా, అందరూ వెంబడిస్తున్నారు కదా అని ఆలోచనే చేస్తావు. అంటే అదే ఉంటుంది కానీ వాక్యం నీకు ఉంటుంది. కారణం ఏంటి? నువ్వు వాక్యాన్ని చదువు, పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళవు. అదే మెయిన్ ప్రధానమైన కారణం. అందుకనే ఆనాటి క్రైస్తవులకు ఈనాటి క్రైస్తవులకు బోల్డంతా వ్యత్యాసం. ఇంకా అనేకమైన అంశాలు మనం వాక్యంలో చూస్తే అపోస్తలులు చెప్పని విషయాలు కూడా నేటి సేవకులు విశ్వాసం ద్వారా చెప్పిస్తున్నారు. మళ్ళీ ఇదే బైబిల్ పట్టుకున్నారు. ఓని ఇంకేమైనా బైబిల్ అంటే ఈ బైబిల్తో పని లేదా అంటే అది చెప్పరు. ఈ బైబిల్తో పని లేదా అని అంటే అది చెప్పరు. బైబిల్ పక్కన పెట్టి సొంతగా బోధ చేద్దామంటే అది చెప్పరు. పోనీ ఇందులో పాటిద్దామా అని అంటే దానికి సమాధానము ఇందులో ఇక మనం పాటించేది అని అంటారు. ఇందులో పాటించే వాటిలో లోటుపాట్లు ఉన్నాయి కదా, మనం సరి చేసుకోవాలి కదా, మన సంఘాన్ని సరి చేసుకోవాలి కదా, అందరికీ కూడా మనం ఒక క్రైస్తవ సమాజం అంటే హుందాగా కనపడాలి కదా, వాక్యానుసారంగా అన్ని విషయాలు మనము 100%గా ఉన్నట్టు కనపడాలి కదా. 100% ఎవరో ఉండరు కానీ కనీసం అందులో 70% and 80% చేయాలి కదా అనేది ఎవరు కూడా ఆలోచన చేయట్లేదు. అంటే యాకోబు గారు మాట్లాడుతున్నారు. చెప్పండి. యాకోబు రాసిన ఇక్కడ పరిస్థితి ఏంటంటే మొదటి అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21, 22. మీరు వినువారు మాత్రమై 21, 22. చేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి నీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మీరు మోసపరచుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండుడి. వారు మాత్రమే ఇంటి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉంటుంది. ఎవడైనను వాక్యము దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అర్థంలో తన సహజ ముఖము చూసుకొని మనుషులు పోలి తర్వాత అంటే క్రైస్తవ సమాజంలో ఈరోజు కామన్గా ఉన్నారు. అందరూ సహజంగా మామూలుగా ఒక రాజకీయ నాయకుడిని వెంబడించే వారిలాగా యువత, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, అనేక సంవత్సరాలుగా విశ్వాసంలో ఉన్నవాళ్ళు కూడా ఒక రాజకీయ నాయకుడు అతని విధానాలను పొగుడుతూ మాట్లాడే పరిస్థితి ఉన్నారు. అలాగే ఏదైనా కానీ ఒక సేవకుడిని వెంబడించడం, వాక్యాన్ని ఓకే సేవకుని వెంబడించద్దా కానీ వాక్య ప్రకారంగా ఉండవలసిన బాధ్యత, వాక్య ప్రకారంగా జీవించవలసినటువంటి బాధ్యత క్రైస్తవునిగా మీ మీద ఉంది. ఎందుకంటే సేవకుడిని వెంబడిస్తే పరలోకం వెళ్ళదు. ఆయన సేవకుడిలో వ్యాపారం పరలోకం వెళ్ళిపోదు. దేవుని రాజ్యంలోకి వెళ్ళాం. మీ యొక్క వ్యక్తిగత విశ్వాస జీవితము, క్రీస్తులో నీకున్నటువంటి విశ్వాస నడిపింపు, క్రీస్తులో నువ్వు ఉన్నటువంటి జీవన విధానం ఏదైతే ఉందో అదే నిన్ను దేవుని రాజ్యంలో చేస్తుంది. ఎవరిది వాళ్ళదే. సేవకులు కేవలం పాత్ర మాత్రం. సేవకులేంటి కేవలం దేవుని మాటలు చెప్పడం వరకు మాత్రం. పాటించండి అని చెప్తాం. తను పాటించాలా, తను పాటిస్తూ వారికి బోధించాలి. తను పాటించకపోయినా దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు, చెప్తూనే ఉంటాడు. చెప్పేవాడు చెప్తూనే ఉంటాడు కాబట్టి పాటించవలసిన బాధ్యత మన మీద ఉండనే
ఒకవేళ అతను పాటించకపోయి ఆ సేవకుడు చెప్పే సేవకుడు పాటించకపోయి ప్రభు అన్నది అదే, వారు చెప్తారే కానీ చెయ్యరు. కాబట్టి వారు ఏం చెబుతున్నారు దాని ప్రకారం చేయండి, వారిలాగా మీరు ఉండద్దు అన్నారు. హల్లెలూయా. శుద్ధ దేవునికి మహిమ. యేసుక్రీస్తు మోషే గారు బరువులు మీ మీద మోపుతారు, వాళ్ళు చెబుతారే కానీ వాళ్ళు చెయ్యరు. కాబట్టి వాళ్ళు ఏం చెబుతున్నారో దాని ప్రకారంగా మీరు ఉండండి, మీరు చెయ్యండి. కానీ వాళ్ళు ఉన్నట్లు మీరు ఉండకండి. వాళ్ళ జీవన విధానం మనకు రాకూడదు. ఉన్న సేవకుల లగ్జరీ లైఫ్ జీవిస్తున్నాడా, వాళ్ళకి జీవించండి. వాక్యం చెప్తున్నాడు, ఆ వాక్య ప్రకారంగా మేము ఉండు. వాక్య ప్రకారంగా మనం ఉండకుండా లగ్జరీ ఆయన చూసి ఆయన అనుభవించే లగ్జరీ లైఫ్ లో నువ్వు ఉండాలనుకోవటం, దానికోసం అవతలాడటం అనేది తప్పు. కొన్ని వాక్యాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడా, వాక్యాన్ని వ్యతిరేకంగా మాట్లాడితే నువ్వు అలా మాట్లాడమాట. వాక్య ప్రకారంగా నువ్వు మాట్లాడటానికి ప్రయత్నం కాదు, చెయ్యి. అంటే అది ప్రయత్నం అనకూడదు. వాక్య ప్రకారం నువ్వు చూపించింది కరాఖండిగా చెప్పినటువంటి ఇక్కడ మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసం పుచ్చుకోవాలి. ప్రతి మనిషి ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో ఇవన్నీ ఉన్నాయి. ఏమున్నాయి? కల్మషము, ఎవరో గుర్తొస్తాను ఉన్నాయి. కల్మషము, ఎవరో దుష్టం. ఇవి పోవాలంటే ఏంటి? ఇవన్నీ ఇవి ఎలా పోతాయి? ఇక్కడ చాలా ప్రాముఖ్యంగా వాక్యం గురించే మాట్లాడేది. మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యము సాత్వికంతో అంగీకరించారు. క్రైస్తవుడు హల్లెలూయా. యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును. శక్తి గల వాక్యం. ఈ శక్తి గల వాక్యం ఏం చేస్తుంది? శక్తి గల వాక్యం ఏం చేస్తుంది? లోపల నాటపడాలి. ఎక్కడ నాటపడాలి? లోపలంటే ఆత్మ నాటపడాలి. అది నాటపడితే ఏమవుతుంది? వృద్ధిపోతుంది. అదే నాటపడకపోతే వాక్యం విత్తనాలు పుట్టు పెట్టాడు. కొన్ని ఎక్కడ పట్టి పక్కన, కొన్ని రాళ్లలో, తుప్పల్లో, మందు లేని ప్రదేశం, మంచి నేలలో పెరుగుతాయి. మనకు ఉపమానం తెలిసిన ఉపమానం. తవ పక్కన పండి తొక్కుంటూ వెళ్ళిపోయాయి. పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయాయి. తర్వాత నేలలేని ప్రాంతంలో పడ్డాయి, ముళ్ళ కంచెలో పడ్డాయి. ఇవన్నీ కూడా అనసపడ్డాయి, ఎదగలేదు, ఎండిపోయాయి. మంచి నెలలు పడి మాత్రమే 30, 60, 100 మంచి నెలలు. అంతే కదా. ఎక్కడ పొలంలో అయితే కొంత మాత్రమే, ఆ ఎకర పొలంలో కొంత మట్టి ఉంటుంది, కొంత మట్టి లేనటువంటి గచ్చు ప్రాంతం ఉంటుంది. కొన్ని తుప్పలు కూడా మళ్ళీ తుప్పలు కూడా పెరుగుతాయి. అంటే అదే అంటే హృదయంలో నాటపడాలి. వాక్యం నాటపడితే అభివృద్ధి పొందాలి. ఎలా అభివృద్ధి పొందింది? హృదయంలో నాటబెట్టిన వాక్యం ఎలా అభివృద్ధి పొందింది? దేవుని యొక్క ఆత్మ సహాయంతో వాక్యాన్ని మనం ధ్యానం చేసినాం. క్రైస్తవుడు హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ సహాయం లేకుండా వాక్యములో మనము వర్ధిల్లటం అనేది సంభవం. అందుకనే చాలా మంది సమాజం, క్రైస్తవ సమాజం ఎలా ఉందంటే కేవలము ఒక ఆదివారపు ఆరాధన సంఘంగా సమాజంగా ఉంది. ప్రభు కొరకు నిలబడేటటువంటి రానున్న దినాల్లో ఎలాంటి శ్రమలు వచ్చినా ధైర్యంగా తట్టుకునేటటువంటి శక్తి లేనటువంటి వారిగా ఇంటి ఉన్నారు. ధర్నాలు రాస్తారోకలు చేయడానికి శక్తి వస్తుంది, బలం వస్తుంది. అది కాదు కదా కావాల్సింది. ఆత్మీయంగా దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా పోరాడే శక్తి కావాలి కదా. క్రైస్తవుడు హల్లెలూయా. ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో లోక సంబంధమైనటువంటి వాటితో పోరాడే శక్తి కావాలి. ప్రార్థనలో వాటితో మనం పోరాడాలి. ప్రార్థనలో మనం ప్రార్థన చేస్తున్నామంటే అర్థం ఏంటో తెలుసా? పోరాడుతున్నామని అర్థం. ప్రార్థన పోరాడుతున్నాం, ప్రభువుకు విజ్ఞాపన చెల్లిస్తున్నాం. ప్రభు లోకములు ఎలా ఉంది అని అంటే ప్రభువుకు వ్యతిరేకమైన కార్యకలాపాలన్నీ
ఆయన సన్నిధిలో పెట్టి ఇవేమి ఉండకుండా మనం చేయాలి అని కోరుకోవటం మనము లోకమున్న అపవాదితో పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటం ఎక్కడ? ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే మనం అలా చేస్తామో మన అంతరాత్మలో నాటబడిన వాక్యము మన ఆత్మని అభివృద్ధి పరుస్తుంది, మన ఆత్మను రక్షిస్తుంది. మన ఆత్మను రక్షించడానికి విన్న వాక్యము మన యొక్క అంతరంగములో, మన ఆత్మీయ స్వభావంలో కార్యము చేయలాగా పనిచేస్తుంది. ఇది వినువారు మాత్రమే ఉండి మనం మోసపుచ్చుకోవడం మనకు ఆశీర్వాదకరం అనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం దాని ప్రకారంగా ప్రవర్తించే వారమైతిమా? ఏమంటాడు అక్కడ? ప్రవర్తించకపోతే ఏమవుతుంది? తన సహజ ముఖమున అద్దంలో చూసుకునే వాడిని పోలి ఉంటుంది. అంటే ముఖాన్ని అద్దంలో చూసుకుంటాం, పక్కెళ్ళి మర్చిపోతాం. అలా ఉండకూడదంట. కాబట్టి వాక్యం వచ్చినప్పుడే ఆ వాక్యముతో మనము సరి చేసుకునే ప్రార్థన మనకు అవసరమైంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థనాపూర్వకముగా వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి తాపత్రయపడేవాడే శిష్యుడు. క్రైస్తవుడని ఎవరైనా పిలవచ్చు, ఈరోజు ఎవరైనా పిలిపించుకోవచ్చు. కానీ నిజముగా క్రీస్తు శిష్యుడిగా ఉండేవాడు మాత్రము ఉండాలనుకోవటం, తాపత్రయపడేటటువంటి నడిపింపు కలిగి ఉన్న కొంతమందికి మాత్రం ఉంటుంది. శిష్యులుగా ఉండాలనే ఆలోచన కొంతమందిగా ఉంటుంది, అందరికీ ఉండదు. ఎందుకంటే కొంతమంది యూత్ విడిపోతున్నారు ప్రభువును వదిలిపెట్టేసి. మన వల్ల యాడై ఇవన్నీ చేయకుండా ఎందుకుంటాం? వీకెండ్ పార్టీలు కావాలి, సినిమాలు, షికార్లు, ఎంజాయ్ కావాలి, అన్నీ కావాలి. పూర్తిగా ప్రభువు సేవ చేసేవాళ్ళలాగా, ప్రభువుకి పరిచయం చేసేవాళ్ళలాగా మేము ఎందుకుండగలం ఉండలేము. అలాంటి పరిస్థితులు ఈరోజు క్రైస్తవ యువత అలాగే ఉంది. పోనీ కనీసం సరేలే ఆదివారం దేవుని కోసం ఉందామనే తాపత్రయం ఉందంటే అది కూడా లేదు. అన్ని రోజుల్లాగానే ఆ రోజులు కూడా చూసి దేవుని సన్నిధినే మానేసే యూత్ తిరిగిపోతా ఉంటారు. కాబట్టి అలాంటి స్థితిలో మన పిల్లల్ని మాత్రం పెట్టడానికి వీళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన పిల్లలు దేవుని సన్నిధిలో, దేవుని ఆత్మలో, వాక్యలో గుర్తించినట్లుగా తల్లిదండ్రులు చాలా కష్టపడాలి. ఆత్మలో ఇష్టమంటూ కష్టపడుతున్నారు. ప్రతి తండ్రి, ప్రతి తల్లి కష్టపడుతుంది పిల్లల్ని పెంచడానికి, పిల్లల్ని అన్ని విధాలుగా పోషించడానికి. కానీ ఆ పోషణ కోసము కష్టపడటం కాదు, కేవలం దానికోసమే మన శరీరాన్ని సమర్పించడం కాదు. వారు ఆత్మీయంగా వదిలినట్లుగా కూడా వారి కోసము ఆత్మలో మనం కష్టపడాలి. అంటే మనము కూడా సమయం తీసుకొని ఎక్కువగా ప్రార్థన, వాక్య ధ్యానం చేస్తూ పిల్లలకు మనము వాక్యాన్ని చెప్పేవారిగా, ప్రభువులో వారిని పెంచేవారిగా తాపత్రయపడాలి. కనీసం రోజులో 1-2 గంటలు దేవుని సన్నిధిలో గడిపే కుటుంబముగా ఉంటే దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. పిల్లలు పెరిగి పెద్దవారైన తర్వాత ఎక్కువగా స్నేహితులతోనూ లేదంటే లోకముతోనూ ఉండకుండా ఉండాలి అంటే ఇప్పటి నుంచే వారిని దేవుని సన్నిధిలో వాక్కులో పెంచడం అంటే మనకు పిల్లలకు, కుటుంబానికి ఆశీర్వాదకరం. రేపు రాబోయే రోజుల్లో పిల్లల పట్ల నువ్వు అంత ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరత ఉండదు. వారిని వాక్యంలో పెంచితే, వారిని దేవుని యొక్క ఆత్మ సహాయంతో పెంచితే. కాబట్టి ప్రత్యేకముగా ప్రతి పిల్లవాడు కడుపు వారి కుటుంబం అంటే తల్లిదండ్రులు బిడ్డల్ని దేవుడిలో క్రీస్తులో వదిలినట్లుగా ప్రార్థనాపూర్వకంగా బిడ్డల్ని దేవుడి కొరకు సమర్పించే కుటుంబాలుగా మనం సిద్ధపడదాం. ఏదైనా దేవుడి సమస్య మనం విని దాన్ని పక్కన పెట్టేసి కేవలం వినువారు మాత్రం నుండి మనం మోసపుచ్చుకోవాలి. పిల్లల్ని మనము దేవునికి దూరం చేసే స్థితిలో మనం ఉండటానికి వీలు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నాం. దేవుని ఘనమైన మహిమార్థమే మన కుటుంబం ఉండాలా, పిల్లలు ఉండాలా. చుట్టుపక్కల అందరూ కూడా కుటుంబాన్ని చూసి క్రైస్తవ కుటుంబముగా వారి నుంచి మనం మంచి సాక్ష్యాన్ని పొందుతాం. కాబట్టి మాటలు మనకు చాలా జాగ్రత్తగా జీవించున్నాం. అతి దినాల్లో ఉన్నాం, అపాయకరమైన రోజుల్లో ఉన్నాం. ప్రభు యొక్క నామము
వ్యర్థముగా ఒక యొక్క నామం అవహేళనగా ఈ ప్రాంతంలో అలాగే ఈ చుట్టుప్రక్కల సమాజంలో ఎవరికి కూడా అలాంటి స్థితిలో ఆ దేవుని వాక్యాన్ని దేవుని యొక్క నామాన్ని చూడకూడదు. దేవుని యొక్క నామాన్ని ఘనమైన నామముగా ప్రతి ఒక్కరూ వారు తెలుసుకోవాలంటే క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి మనము ప్రభువుల జాగ్రత్త ఎదగడానికి పిల్లల తల్లిదండ్రులు తాపత్రయపడతాం. దేవుడి మాటను ఆశీర్వదించి తన కృపతో తన ఆత్మను అభిషేకించి దేవుడు తన నామమునకు మహిమ తెచ్చుకును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నామానికి మన ప్రార్థన వాక్యం కొరకు కుటుంబం కొరకు చేద్దాం, అలాగే సంఘం కొరకు చిన్న ప్రార్థన. మహాగణుడా, కృపగల తండ్రి, సహాయకుడ, ఈ వాక్కులను బట్టి మీకు వందనాలు నాన్న. ప్రత్యేకముగా అమృతరావు మహిమ బిడ్డలను ప్రేమించి మీరు ఇచ్చిన జాయ్ జోష్ను బట్టి మీకు వందనాలు. ఈరోజు జాయ్కి మీరు సంవత్సరాన్ని ధరింపజేసి మరొక నూతన సంవత్సరం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ కుటుంబం, సంఘము, బిడ్డలందరూ, తల్లిదండ్రులు, తండ్రి వారి బిడ్డల్ని వాక్కులో మీ ఆత్మలో యేసునామములో పెంచుదురుగాక. ఆమేన్. మీ ఆత్మ ప్రతి కుటుంబానికి తోడుగా ఉండునుగాక. ఆమేన్. సహాయం చేసిన యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.